హే గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ చందు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అందరికీ సుపరిచితుడైన ఆ భగవంతుడి నుంచి ఒక చిన్నపాటి పిలుపు వచ్చిందండి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము ఆ పిలుపు కోసం. అందులో 300 టికెట్ రావడం అంటే అదృష్టం ఉంటే వస్తుంది అన్నది నా ఒపీనియన్ అండి, నా నమ్మకం కూడా. వస్తుందా రాదా అన్నట్టు ట్రై చేసాము, బట్ వచ్చింది. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. అది మాత్రం చాలా ఆనందమైన విషయం అండి. అంతకంటే ముందు ఈరోజు శనివారం కదండి, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజు దీపారాధన ఎలా చేసాము, మా హస్బెండ్ అండ్ మా బాబు చేశాడు. ఎలా చేశారన్నది మీరే చూడండి ఈ వీడియోలో. చాలా బాగా చేశారండి. పూలు తీసుకొచ్చి అష్టోత్తరాలు చదివారు. వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదివారు. చాలా బాగా ప్రశాంతంగా ఉందండి పూజ. వాళ్ళు చేసేదాన్ని చూసినా మనకి ఆనందమే ఉంటుంది, మనం చేసుకున్నా మనకు ఆనందమే ఉంటుందండి. అది మాటల్లో చెప్పలేని ఆనందం. మనకిష్టమైన దేవుడికి మనకిష్టమైన వాటితోటి, స్వామివారికి ఇష్టమైన వాటితోటి చేసుకుంటుంటే మనకి సంతృప్తి ఉంటుందండి. చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, విగ్రహాలకి మా బాబు అష్టోత్తరాలు చదివి పూజ చేశారండి. చూడండి స్వామివారు నవ్వుతున్నట్టు ఎంత ఆనందంగా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆ వినాయకుడు కూడా చూడండి ఎంత బాగున్నాడు. అసలు ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి. మొదటిసారి విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఇలా బౌల్లో బియ్యం పోసి 1 రూపీ కాయిన్ లేదంటే 5 రూపీ కాయిన్ పెట్టి పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టి విగ్రహాలు పెట్టుకోవాలంట అండి. భయపడాల్సినంత అవసరం ఏం లేదండి. నేను కూడా మొదటిసారే పెట్టుకున్నాను. పెట్టుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. లక్ష్మీదేవి విగ్రహము అండ్ వినాయకుడి విగ్రహము తిరుపతిలో తీసుకొచ్చుకున్నానండి. వెంకటేశ్వర స్వామిది చిలుకూరి బాలాజీలో తీసుకొచ్చుకున్నాను. చూడండి పసుపు కుంకుమల మధ్య అమ్మవారు ఎంత కలకలలాడుతూ. మా ఇంట్లో ఫ్రైడే సాటర్డే ఇలానే ఉంటుందండి. ఏ ఫ్లవర్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్లవర్స్తో చేస్తుంటాము. అష్టోత్తరాలు అనేది రెగ్యులర్గా ఏం చేయమండి, అప్పుడప్పుడు చేస్తుంటాం. చూడండి ఎంత బాగుంది. అసలు మల్లెపూల మధ్యలో స్వామివారు, అమ్మవారు. అసలు మన ఇంట్లో చూస్తేనే ఇంత ఆనందంగా ఉంటుందంటే తిరుపతిలో చూసుకుంటే ఎంత ఆనందం ఉంటుందండి. మేము తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా కొన్ని షేర్ చేస్తానండి. షేర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా ఇష్టం అండి తిరుపతి అంటే నాకే కాదు చాలామందికి ఇష్టం ఉండొచ్చు మేబీ. ఒక స్పెషల్ లైఫ్లో ఒక స్పెషల్ ప్లేసు. సో ఇదండి మా ఈ చిన్ని పూజా మందిరంలో చేసుకున్న మా ఈ చిన్ని పూజ. మీకెలా ఉంది? నచ్చిందా లేదా? ఒక చిన్ని కామెంట్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.